ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద అనదర్ సినారియో. సో ఈ సినారియో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రా డిస్క్ని అటాచ్ చేయడం మీన్స్ ఇగ్నోరింగ్ వాల్యూమ్ గ్రూప్ని ఇగ్నోర్ చేయడం అన్నమాట. సో ద కాన్సెప్ట్ అనేది వెరీ సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ అనేవి చేస్తుంటాము. సో లెట్ ఇట్ బి సో ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే మనము మల్టిపుల్ టీమ్స్తో వర్క్ చేస్తూ ఉంటాము. లెట్ ఇట్ బి ప్యాచ్ టీమ్ కానీ లేకపోతే అప్లికేషన్ టీమ్ వాళ్ళతో కానీ వర్క్ చేస్తూ ఉంటాము. సో దెర్ ఈజ్ అ నీడ్. ఆ నీడ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఒక ఫైన్ సాటర్డే లెట్ ఇట్ బి ఈ సాటర్డే వాళ్ళు ఒక ప్యాచ్ యాక్టివిటీ కానీ ఏదన్నా మైగ్రేషన్ యాక్టివిటీ కానీ చేయాలనుకున్నారు. ఓకే సో జనరల్గా వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి, మామూలుగా మనకు /TMPలో వాళ్ళ డేటా అనేది స్టోర్ చేసుకుంటారు. ఓకే వాళ్ళ డేటా అనేది స్టోర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా స్క్రిప్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ ఏమన్నా డేటా కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నప్పుడు మామూలుగా మనకి ఏం జరుగుతుంది, మన ఫైల్ సిస్టమ్ ఆక్యుపైడ్గా మనకు మెసేజెస్ వస్తుంటాయి. ఎప్పుడైనా వచ్చాయా? ఫర్ ఎగ్జాంపుల్ DFF నచ్చుకుంటగానే మనకు రూట్ ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిపోయిందని, వేర్ ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిపోయిందని, ఈ రకంగా మనకి అలర్ట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తుంటాము, వీఆర్ గోయింగ్ విత్ కైండ్ ఆఫ్ సెపరేట్ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాము. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ద సెపరేట్ ఫైల్ సిస్టమ్ అనేది ఎలాగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ DF-TH కొట్టారంటే ఇక్కడ మనకు చాలామంది ఏం చేస్తుంటారు /TMPలో వాళ్ళకి సంబంధించిన డేటా అనేది స్టోర్ చేసుకుంటారు. సో ఇక్కడ దీనిలో TMP అనేది లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో TMP సో ఉంటుంది. సో TMPలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది. సో నేను ఇక్కడ కీప్ ఆన్ లోడ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, మీ TMP అంటే మీ రూట్ ఫైల్ సిస్టము అదర్ ఫైల్ సిస్టమ్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టు ఓవర్కమ్ దిస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమంగా TMP యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఇది కెపాసిటీ అంటే 14 GB. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి ఏం చెప్పాడు, నాకు మినిమం ఒక 30 GB మినిమం ఒక 20 GB ఉన్న ఒక కెపాసిటీ ఉన్న ఒక డిస్క్ కావాలి అని చెప్పాడు. సో ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఈజ్ దట్ మినిమం 20 GB ఉన్న ఒక డిస్క్ కావాలి అండ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ హిస్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మ్యాక్సిమం ఒక వీక్ టైం అంతే, అంటే ఒక వారానికి వాళ్ళకు వాడుకుంటారన్నమాట ఆ పర్టికులర్ డిస్క్. దాని తర్వాత ఆ పర్టికులర్ డిస్క్ని డీకమిషన్ చేసేస్తారు, అంటే రిమూవ్ చేసేస్తారు. సో ఈ 1 వీక్ టైం కోసం టెంపరీగా ఈ డిస్క్ అలొకేషన్ అనేది వాళ్ళు వాడుకుంటారు. దట్ ఈస్ ద ప్రైమరీ నీడ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ప్రకారం వచ్చినప్పుడు మనకి ఏ రకంగా ఉంటుంది, ఈ 1 వీక్ టైం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా మనము వాల్యూమ్ గ్రూప్ కానీ లేకపోతే ఎల్విఎం కాన్సెప్ట్ అనేది ఎందుకు వాడతాము, బేసిక్గా LVM కాన్సెప్ట్ వాడడానికి మేజర్ థింగ్ ఏమంటే డైనమిక్ అలొకేషన్, అంటే డౌన్ టైం లేకుండా మెయింటైన్ చేయడము, అండ్ జర్నలింగ్ అంటే లాగ్స్ని కీప్ ఆన్ హోల్డ్ చేసుకోవడము, ట్రాక్ చేయడము, ఈ థింగ్స్ కోసమని మనము LVM అనేది వాడతాం. కానీ ఇక్కడ నా ప్రజెంట్ రిక్వైర్మెంట్ ప్రకారము నాకు LVM అనేది అవసరం లేదు. ఎందుకు, నేను యూజ్ చేస్తున్నది మ్యాక్సిమం ఒక వారం కోసమే. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ లాంగ్ టెన్యూర్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాంగ్ టెన్యూర్ కోసం వాడుతున్నాను అంటే అప్పుడు నేను LVM బేస్డ్ అనేది వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ షార్ట్ టెన్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఒక 2 days 3 days 1 week 1 month ఐఎమ్ గోయింగ్ విత్ నాన్ LVM బేస్డ్ అనేది వాడతాను. సో ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్కి వచ్చేటప్పటికి వాట్ ఎవర్ మీ మీద ఆపరేటింగ్ సిస్టమ్, సో మనకి ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు కూడా వస్తుంటాయి.
సో ఈ రిక్వెస్ట్ వచ్చినప్పుడు బీయింగ్ ఓఎస్ సైడ్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్ని రిక్వెస్ట్ చేస్తాము. లెట్ ఇట్ బి 20 GB. 20 GB అంటే అన్నెసరిగా కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకి సర్వర్ది కూడా 20 GB కాబట్టి 15 GB తీసుకుందాం. 15 GB టు ద స్టోరేజ్ టీమ్. సెకండరీ థింగ్ ఈజ్ వచ్చి డిస్క్ అనేది స్కాన్ చేస్తాను సర్వర్ సైడ్. థర్డ్ ఆప్షన్ వచ్చి ఏంటి, పీవీ అనేది క్రియేట్ చేస్తాను పర్టికులర్ డిస్క్ మీద. ఫోర్త్ స్టెప్ ఇది, మామూలుగా మనం ఎల్విఎం బేస్డ్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తాము, విజీ క్రియేట్ చేస్తాము, దాని తర్వాత ఎల్విఎం క్రియేట్ చేస్తాము, దాని తర్వాత ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాం, అంతేనా? కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎల్విఎం ఫార్మాట్, డైరెక్ట్లీ ఐఎమ్ క్రియేటింగ్ ఎంకేఎఫ్ఎస్ డాట్ పర్టికులర్ ఫైల్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాను. ఫిఫ్త్ స్టెప్ ఏంటి, మౌంట్ అనేది చేస్తాను. సో ఏమైనా అర్థమైంది, ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ అంటే నేను ఏమి యూజ్ చేయట్లేదు, ఎల్విఎం మెకానిజం అనేది నేను యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు పెన్ డ్రైవ్ యూజ్ చేసినట్టు, అంతేనా? ఇప్పుడు మీ విండోస్లో మీరేం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డి డ్రైవ్, సి డ్రైవ్ ఈ రకంగా ఉన్నాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తాము, ఫర్ ద పర్పస్ ఆఫ్ లాంగ్ టెన్యూర్, అంతేనా? అదే మీరు పెన్ డ్రైవ్ యూజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, యు ఆర్ నాట్ యూజింగ్ ఫర్ ద లాంగ్ టెన్యూర్, మేబీ ఫర్ ద కాపీయింగ్ పర్పస్, లేకపోతే ఒక పర్టికులర్ 1 hour, 1.5 hour, లేకపోతే 1 day, అట్లా షార్ట్ టెన్యూర్ కోసం యూజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, టాస్క్ మీద ఫోకస్ పెడతారు కానీ ఓకే వీఆర్ నాట్ ఓకే ఫోకసింగ్ ఆన్ ఫర్ ద పర్మనెంట్ ఫిక్సింగ్. ఓకే, సో దీన్ని మనం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాము, సో ద సేమ్ ప్రాసెస్. మనకి డిస్క్ సైడ్ నుంచి ఏం చేస్తాము, సర్వర్కి వెళ్తాము, స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ చేస్తాము. ఓకే, లెట్ ఇట్ బి ఒక 15 GB ఆఫ్ డిస్క్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తాము. సో 15 GB ఆఫ్ డిస్క్ అనేది ఎలా రిక్వెస్ట్ చేస్తాము, సో లెట్ ఇట్ బి డిస్క్ అనేది ఉంది, సో ఐఎమ్ రిక్వెస్ట్ ఒక 15 GB అనేది నేను రిక్వెస్ట్ చేశాను. ఓకే, సో రిక్వెస్ట్ చేశాను, సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్. సో స్టోరేజ్ టీమ్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, డిస్క్ అనేది అటాచ్ చేసాము అనేది. ఓకే, నో ప్రాబ్లం, అంతా బాగానే ఉంది. సో నేనేం చేయాలి, ఎల్ఎస్బిఎల్కి లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆ డిస్క్ అనేది కనిపించట్లేదు. సో హిస్టరీ grep -i ఫర్ కమాండ్ కోసం నేను టైప్ చేసిన హిస్టరీ కమాండ్స్లో సెర్చ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ కమాండ్ వచ్చింది, దిస్ ఈజ్ ఫర్ ద స్కానింగ్ పర్పస్, కాపీ చేశాను, సెర్చ్ చేశాను. సో ఎల్ఎస్బిఎల్కి టైప్ చేస్తే డిస్క్ అనేది రిఫ్లెక్ట్ అనేది జరిగింది. నౌ యాజ్ పర్ ద నా రిక్వైర్మెంట్ ఏం చేశాను, స్టోరేజ్ రిక్వెస్ట్ చేశాను, స్కాన్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, పివి క్రియేట్ /dev/sda, అంతేనా? పివి స్కాన్ పీవీఎస్. సో ఇక్కడ పివి క్రియేట్ చేశాను అంటే థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేశాను. సో యాజ్ పర్ ద ప్రాసెస్, సిన్స్ ఇట్ ఈస్ ద షార్ట్ టెన్యూర్ కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ విత్ మెకానిజం ఆఫ్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ ఎల్విఎం మెకానిజంకి వెళ్ళట్లేదు. సో నేనేం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ విత్ డైరెక్ట్లీ టు ద క్రియేషన్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. సో mkfs.ext4/dev. మామూలుగా మనం ఇక్కడ ఏ పాత్ ఇచ్చేవాళ్ళము గుర్తుందా, ఎల్విఎం పాత్ అనేది ఇచ్చేవాళ్ళము గుర్తుందా, ఎల్వి డిస్ప్లే ఇచ్చి గ్రెప్ చేసి ఆ పర్టికులర్ పాత్ అనేది ఇచ్చేవాళ్ళము. కానీ ఇక్కడ ఎల్విఎంఏ వాడట్లేదు కాబట్టి నేను ఏ పాత్ ఇవ్వాలి, ఎస్డిఏ.
ఎస్డిఏ పాత్ అనేది ఇచ్చాను. అంటే నా డిస్క్ని నేను పాత్ కింద ఇచ్చాను. సో మౌంట్ /dev/sda/app. అంతేనా? నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాను. ఎస్ సార్. సో ఇప్పుడు నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది. ఇప్పుడు యూజర్కి తనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఏం చేస్తాడు, ఈ పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేసుకుంటాడు. ఓకే, తనకు ఇబ్బంది ఉండదు, ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి మనకు ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో తనకు అంతా బాగానే ఉంది, హీ వాంట్ టు బీ మూవ్ అవుట్ ఆఫ్ దట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, అన్మౌంట్ అనేది చేస్తాము. అంటే యూ మౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ DFFNTH కొడితే మనకి ఏ రకంగా వచ్చిందో, యూ మౌంట్. మౌంట్ అంటే అటాచ్ చేయడం, అన్మౌంట్ అంటే డిటాచ్ చేయడం. అర్థమైందా? మౌంట్ అంటే ఏంటి, అటాచ్ చేయడం, రైట్. అన్మౌంట్ అంటే యూ మౌంట్ చేసిన కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో అన్మౌంట్ అంటారు, కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో యూ మౌంట్ అంటారు. ఏదైనా కూడా కామన్ నేమ్. ఓకే, సో అటాచ్ చేసిన దాన్ని డిటాచ్ చేయడం. మళ్ళీ మీరు అటాచ్ చేయాలంటే అగైన్ యూ నీడ్ టు యూజ్ ద యూ మౌంట్, సారీ, లేకపోతే మౌంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్. సో అర్థమైంది? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా శశాంక్? అర్థమైందా? సార్ ఇప్పుడు అన్మౌంట్ చేశారు కదా మీరు అక్కడ, అన్మౌంట్/యాప్. అవును. మరి మనకి ఇంకా 14 GB చూపిస్తూ ఉంది. లేదు, అన్మౌంట్ చేసి మళ్ళీ మౌంట్ చేసే కదా. ఓకే, మళ్ళీ మౌంట్ చేశారా? మళ్ళీ మౌంట్ చేశాను. అట్లా కాదు, ఇక్కడ యూమౌంట్ కింద DFFNTH/app లో కూడా 14 GB చూపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది? ఓకే, రూట్ ఇది చూపిస్తూ ఉంది. ఇక్కడ ఏం చూపించింది? ఓకే, ఓన్లీ యాప్ మాత్రమే. మనకు కావాల్సిందే, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ DFFNTH/యాప్ కొట్టినప్పుడు నాకు యాప్ వచ్చింది. అవునవునవును. ఇక్కడ DFFNTH అని కొట్టినప్పుడు నాకేమొచ్చింది, రూట్ వచ్చింది. ఓకే, మీరు ఏది లేకపోతే రూట్ అనేది బై డిఫాల్ట్ చూపిస్తుంది. అది లైనక్స్లో ఒక కైండ్ ఆఫ్ అజెండా అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మనకి ఏంటంటే మన ఫైల్ సిస్టమ్. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను, మౌంట్ చేసిన తర్వాత మనకు మీరు మామూలుగా మౌంట్ అనే కమాండ్ కొడతారన్నమాట. మౌంట్ అనే కమాండ్ కొడితే మనకి ఏ ఫైల్ సిస్టమ్స్ మన ఆపరేటింగ్ సిస్టంలో జనరల్గా మౌంట్ అయి ఉన్నాయో జనరల్గా చూడడానికి ఒక కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో /dev/sda అనే ఒక పర్టికులర్ థింగ్ అనేది ఉంది. సో అల్టిమేట్గా ఈ రకంగా మనము రా డిస్క్ని అటాచ్ చేసి మనము యూజర్కి ఇస్తాము. ఓకే, సో మిత్ర గారు అర్థమైందా? డౌట్ ఉందా? లేదు. ఇట్స్ అ క్లియర్, రైట్? మీకు రిక్వైర్మెంట్ అనేది అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది వెరీ రేర్ ఇన్ సిచ్యువేషన్స్లో మనకు వస్తుంటాయి అన్నమాట. అంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఈ అప్లికేషన్ టీం వాళ్ళు కానీ, లేకపోతే మిడిల్వేర్ టీం వాళ్ళు కానీ, లేకపోతే క్లయింట్ సైడ్ టీం వాళ్ళు కానీ ఈ మైగ్రేషన్స్, ప్యాచింగ్స్ ఇలాంటివి చేసినప్పుడు ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ వాళ్ళు మామూలుగా ఏం చేస్తుంటారు, మీ డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాపే ఉంది, మీ ల్యాప్టాప్ మీరు ఏం చేస్తారు, మీ కొంతమంది పర్సనల్ యూజ్కి కూడా యూజ్ చేయడం వల్ల అన్నెసరీగా సిచ్యువేషన్స్ అనేవి మేబీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల ఏం చేస్తుంటారు పర్సన్స్, దే ఆర్ డైరెక్ట్లీ పుషింగ్ ఫ్రమ్ ద, అంటే వేరే సర్వర్ నుంచి ఈ సర్వర్కి డైరెక్ట్గా కాపీ చేసేస్తారన్నమాట. అంటే ఇంకా మీ ల్యాప్టాప్ని బైపాస్ చేయడము. సో దానివల్ల ఏమవుతుంది, డేటా అనేది సెక్యూర్ అనేది ఉంటుంది, అంతే కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్ కాన్సెప్ట్ ఏంటి, సర్వర్ సైడ్ మనకి ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు. అంటే టెంప్ డైరెక్టరీలో కానీ వేరే డైరెక్టరీలో స్థలం ఉందని ప్లేస్ చేసామనుకోండి, మనకి ఏమవుతుంది, ఆ పర్టికులర్ సర్వర్ కన్జంప్షన్ ఎక్కువైపోయి స్ట్రక్ అయిపోయి హంగ్ అయిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తుంటాము, సర్వర్లోనే వేరే ప్లేస్లో మనం స్టోర్ చేస్తుంటాం అన్నమాట. సో దిస్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా?
Yes, sir. ఎస్ సార్. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ నిన్న సినారియో వర్క్ చేశారా? సార్ నేను నాకు కొంచెం నా ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు ఈరోజు. మళ్ళీ నేను VMware ఇన్స్టాల్ చేశాను సార్. అవునా? ఎందుకో సరిగా అది వర్క్ అవ్వట్లేదు. ఉబెంటు ఇన్స్టాల్ చేయొచ్చు కదా సార్ దాంట్లో, నాట్ అవి అరాకిల్ కాకుండా. చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఉబంటు అన్న కూడా ఇన్స్టాల్ చేయండి. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఉబంటు కూడా. అవి ట్రై చేసి మీకు నేను పెడతాను సార్, స్క్రీన్ షాట్ పెడతాను. ఇవన్నీ కూడా మనకు ఎలాగంటే మనకి పెద్ద ఇష్యూ ఏముండవు. ఓకే, సో ప్రాక్టీస్ అండి. లేదనుకుంటే యూ కెన్ గో విత్ AWSలోనే ఒక సర్వర్ క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. AWSలోనే సర్వర్ క్రియేట్ చేసుకోండి. కానీ AWSలో మీరు స్టోరేజ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? వాల్యూమ్లో యాడ్ చేయాలి. అర్థమైందా? వాల్యూమ్లో డిస్క్ అటాచ్ చేస్తే సర్వర్కి మీకు ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ సెట్ అయిపోతుంది. మీరు స్కాన్ చేసినప్పుడు డిస్క్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో దెర్ ఈస్ వన్ మోర్ సినారియో మనకుంది. యాక్చువల్గా జనరల్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు, ఓకే, సో కొంతమంది ఏం చేస్తుంటారంటే దే ఆర్ కమ్ అప్ విత్ ఎనదర్ రిక్వైర్మెంట్. సినారియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ext4 నుంచి XFS కానీ, లేదంటే XFS ఫైల్ సిస్టమ్ నుంచి ext4 ఫైల్ సిస్టమ్ కానీ కన్వర్షన్ చేయడం. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతుందంటే వెరీ రేర్ ఇన్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఎవరన్నా సర్వర్ బిల్డ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ కీప్ ఇన్ అ మైండ్, ఈ సర్వర్ నేను ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ప్రిపేర్ చేస్తున్నాను, ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి ప్రిపేర్ చేస్తున్నాను, ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి ప్రిపేర్ చేస్తున్నాము అన్న జస్టిఫికేషన్ చాలాసార్లు స్టార్టింగ్లో తీసుకోరు. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాడు క్లయింట్, ఒక 30 సర్వర్లు క్రియేట్ చేశారు. 30 సర్వర్స్ క్రియేట్ చేశాడు. సో ఈ 30 సర్వర్స్లో ఏం చేశాడు, ఒక 20 సర్వర్స్ ప్రొడక్షన్లోను డెవ్లోను వాడుకున్నాడు. బాగానే ఉంది. సో ఈ మిగతా 10 సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ మిగతా 10 సర్వర్స్ అండ్ ద స్పేర్ సర్వర్స్, అంతేనా? ఈ స్పేర్ సర్వర్స్ని ఏం చేశాడు, సో మనకి ఇప్పుడు ప్రొడక్షన్లో డెవ్లో మనకు సర్వర్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 10 సర్వర్స్ని నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ కిందో లేకపోతే DR ఎన్విరాన్మెంట్ కిందో మార్చాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. సో ఇక్కడ కొన్నిసార్లు మనకి కాన్ఫిగరేషన్ చేంజెస్ అనేవి వస్తుంటాయి. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ చేంజెస్? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమో ఇష్యూస్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఫైల్ సిస్టము లెట్ ఇట్ బి యాపే అనుకోండి. ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటి? ext4. అర్థమైందా? నేను ఇది సర్వర్ని ప్రజెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కో ఏదో వాడుతున్నాను. ఇది ext4 ఫైల్ ఫార్మాట్లో ఉంది, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని ఐ వాంట్ కన్వర్టెడ్ ఇన్ టు ద XFS. క్లయింట్ వచ్చి ఏం చెప్తాడు, ఓకే మీరు ఇది ext4 ఫార్మాట్లో ఉంది, దీన్ని XFSకి కన్వర్ట్ చేయండి అని చెప్తాడు. సో దీనిలో ఉన్న ఫ్లాస్ అనేవి చెప్తాను. test1, test3, test4. సో ప్రజెంట్ నేను కొంచెం డేటా అనేది క్రియేట్ చేశాను దేనిలో, ఈ పర్టికులర్ ఫోల్డర్లో. ఓకే, సో ఇక్కడ మనము 2 ways ఆఫ్ థింగ్స్ అనేవి వాడతాం. సో ప్రజెంట్ ఏంటంటే క్లయింట్ మన దగ్గర ఎప్పుడైనా కూడా ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్కి వచ్చినప్పుడు, సో వీఆర్ హ్యావింగ్ ద 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటి అంటే, ఓకే వీఆర్ గోయింగ్ విత్ క్రియేటింగ్ parallel file system and move the data from old to new file and then
అన్మౌంట్ ఓల్డ్ ఫైల్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ టైంలో క్రియేట్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ df-th/app అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ ext4 ఫైల్ సిస్టమ్. నేను దీన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయట్లేదు. నేనేం చేస్తున్నాను, /app_new అనేది ఇంకోటి క్రియేట్ చేశాను. ఇది XFS ఫార్మేట్లో క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి మౌంట్ చేశాను. మౌంటింగ్ అంటే ఏం చేశాను అంటే, ఇక్కడ మీరు మామూలు ఫార్మాట్ అవుతారు. అంటే పీవీ క్రియేట్ చేయడం, బీజీ క్రియేట్ చేయడం, ఎల్వి క్రియేట్ చేయడం అన్నీ జరుగుతాయి. సో ఈ పర్టికులర్ ఫైల్ ఫార్మాట్ అనేది మీరు ఏం చేస్తారు, మౌంట్ చేస్తారు. అంటే మౌంట్ /mapper/bg-data/lv-data/app_new అనేది మౌంట్ చేస్తారు. అప్పుడు మీ దగ్గర ఏమవుతుంది, df-th/app_new అనేది మీకు మౌంట్ అనేది అవుతుంది. సో దాని తర్వాత ఏం చేస్తారు, యు ఆర్ కాపీయింగ్ ద డేటా ఫ్రమ్ ద ఓల్డ్ టు న్యూ. అంటే cp/app/app_new డేటా అనేది కాపీ చేస్తారు. డేటా కాపీ చేసిన తర్వాత దెన్ మీ పాత ఫైల్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే యాప్ అనేది దాన్ని అన్మౌంట్ అనేది చేసేస్తాం. అన్మౌంట్ చేసేస్తే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫైల్ సిస్టమ్ ఏంటి, df-app_new అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏమంటారు యూజరు, నాకు యాప్ అండ్ న్యూ అవసరం లేదు, ఎందుకంటే మా అప్లికేషన్ టీం వాళ్ళందరూ కూడా యాప్తోనే ఐడెంటిఫై చేస్తారు, మళ్ళీ మాకు కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే మనం ఏం చేస్తాము, జస్ట్ ఏం చేస్తే సార్ /app_new అన్మౌంట్ చేస్తాము. దాని తర్వాత రీనేమ్ చేస్తాము. రీనేమ్ ఎలా చేస్తాము, మూవ్ కమాండ్ app_new నుంచి యాప్ కింద మారుస్తాం. దాని తర్వాత మౌంట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీ ఫైల్ సిస్టము df/app అని కొడితే పాత మీకు డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్ సైడ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ ఈ ఆప్షన్ మీకు అర్థమైందా, నేనేం చెప్పాలనుకుంటున్నాను? సరే, ఇంకేం అర్థం అవ్వలేదా? ప్లీజ్. ఇక్కడ మీరు అన్మౌంట్ చేశారు, తర్వాత కొత్తది ఒకటి క్రియేట్ చేసేసి అన్మౌంట్ చేసి యాప్ చేశారు, తర్వాత మూవ్ చేశారు, మళ్ళీ మౌంట్ చేశారు సార్. ఇప్పుడు మనం విండోస్లోనే చూద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పవర్ అనే ఒక డైరెక్టరీ ఉంది, ఒక ఫైల్ ఉంది. ఓకే, నేనేం చేశాను, ఈ పర్టికులర్ ఫైల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను, పవన్ న్యూ అనేది. అర్థమైందా? అంటే డేటా అనేది నేను ext4 ఫార్మాట్లో ఉందండి. అర్థమైందా? ఈ పర్టికులర్ నేనేం చేశాను, క్లయింట్ వచ్చి ఇది ext ఫార్మాట్లో ఉండకూడదు, దీన్ని XFS ఫార్మాట్లో మార్చండి అని చెప్పాడు. దానిలో ఫస్ట్ పద్ధతి ఏంటి, ఉన్న డేటా అనేది డిస్టర్బ్ చేయకుండా, అంటే డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, ఆ డేటా డ్రైవ్ని ఏమనుకోకుండా నేనేం చేశాను, స్టోరేజ్ ఒక కొత్త స్టోరేజ్ నాకు ఒక 20 GB ఇట్లా డిస్క్ కావాలి అని చెప్తే వాళ్ళు డిస్క్ ఇచ్చాడు. డిస్క్ ఇస్తే నేనేం చేశాను, ఆ డిస్క్ మీద నేను పీవీ క్రియేట్ చేశాను, బీజీ క్రియేట్ చేశాను, ఎల్వి క్రియేట్ చేశాను, మౌంట్ చేశాను. ఫైల్ సిస్టమ్ టైప్ వచ్చి ఏమి ఇచ్చాను, XFS ఇచ్చాను. అంతేనా? ఫైల్ సిస్టమ్ టైప్ వచ్చి XFS ఎందుకు ఇచ్చాను, XFS ఎందుకు ఇచ్చాను? హలో సార్, XFS ఎందుకు ఇచ్చాను? పర్టికులర్ పార్ట్ లో వాళ్ళు ఆ ఫైల్ సిస్టమ్ లో చేయమని చెప్పారు కదా. సో మనము
వాళ్ళు చేయమనేది ఎక్స్ఎఫ్ఎస్ కాబట్టి ఎక్స్ఎఫ్ఎస్ ఫార్మాట్లో క్రియేట్ చేశారు. అవును సార్. ఓకే, సో ఇప్పుడు వరకు ఏమైంది, ఒక పాత ఫైల్ సిస్టమ్ ఉంది, ఒక కొత్త ఫైల్ సిస్టమ్ ఉంది. కొత్త ఫైల్ సిస్టమ్ కానీ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. లేదు సార్. ఎందుకంటే డేటా ఎక్కడుంది ఇప్పుడు? పాత ఫైల్ సిస్టంలో ఉంది. పాత ఫైల్ సిస్టమ్. సో మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోపలికి వెళ్తాను, ఈ డేటా అంతా కాపీ చేసేసి దీనిలోకి మూవ్ చేస్తాం. అంటే డేటా మనకు వచ్చేసిందా? అంతేనా? డేటా అనేది అంతే సార్. దాని నుంచి కొత్త దానికి కాపీ చేస్తాం. న్యూ ఫైల్ సిస్టమ్లో. అంటే ఇప్పుడు న్యూ ఫైల్ సిస్టంలో మనకి డేటా ఉంది, అంతా బాగుంది. ఓకే, కానీ ఈ పాత దాన్ని ఏం చేస్తాను, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి అన్మౌంట్ చేసేస్తాను, లైక్ యూ మౌంట్. ఓకే. యూ మౌంట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టోరేజ్ టీమ్ మోడ్ ఆ డిస్క్ని తీసుకెళ్ళిపోతాడు. అంతేనా? స్టోరేజ్ మనం ఏం చేసాము, ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు కొత్త డిస్క్ తీసుకొని పాత డిస్క్ ఇచ్చేసాం, అది వాడి ఇష్టం మనం చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఒకే ఒక చిన్న గ్యాప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాత డిస్క్ పవన్ అని ఉంది, కొత్త డిస్క్ వచ్చి పవన్_న్యూ అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ టీమ్ వాళ్ళు మీరు ఏం చేస్తారు, మీ సోర్స్ ఫైల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిటబ్లో యూజ్ చేసినప్పుడు సోర్స్ ఫైల్ వచ్చి పవన్ ఫోల్డర్లోంచి తీసుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, పవన్_న్యూ ఫైల్ ఉంది కానీ పవన్ ఫోల్డర్ లేదు, అంటే మిస్సింగ్ ఆఫ్ ఫైల్ ఆర్ మిస్సింగ్ ఆఫ్ డైరెక్టరీ అనేది మీకు అలర్ట్ అనేది వస్తుంది. అంతేనా? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారు, లేదండి మా అప్లికేషన్ టీం వాళ్ళు ఇదే ఉంది, మేము అవన్నీ చేంజ్ చేయలేము, మీరు డైరెక్టరీని రీనేమ్ చేయండి అంటారు. సర్వీస్ ఆన్లైన్లో ఉన్నప్పుడు మనం రీనేమ్ చేయలేము కదా, డిస్క్ మ్యాపింగ్లో ఉంది కాబట్టి మనం రీనేమ్ చేయలేము. సో మనం ఏం చేస్తాము, డిస్క్ని అన్మౌంట్ చేసి ఓకే రీనేమ్ చేస్తాం. రీనేమింగ్ అంటే ఏంటి ఇక్కడ, లైక్ మూవ్ కమాండ్, అంటే /app_new నుంచి యాప్ కింద మారుస్తాం. సో రీనేమ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మౌంట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ లెవెల్. ఓకే సార్. సెకండ్ లెవెల్ ఏంటి, సెకండ్ లెవెల్ ఇస్, సో ఈ ఫస్ట్ లెవెల్లో ప్రజెంట్ బెనిఫిట్ ఏమంటే డేటా లాస్ అవ్వదు. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్ ఏమని, ఇక్కడ ఈ డేటా అనేది 2 డిస్క్లు మన కంట్రోల్లో ఉంటాయి, డేటా అనేది లాస్ అవ్వదు. సో యూజర్ కూడా మనం ఏం చెప్తాము, డేటా లాస్ అవ్వదండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తాము. క్లయింట్ వచ్చి ఒక కైండ్ ఆఫ్ సైకో అనుకోండి, లేదు నాకు ఇదే ఫైల్ సిస్టమే నువ్వు కన్వర్ట్ చేయాలి అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం. దానికి కూడా ఆప్షన్ ఏమంటే, ఇప్పుడు మనము కొత్త ఫైల్ సిస్టమ్ అవసరం లేదు, అంటే ఉన్న ఫైల్ సిస్టమే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏ ఫైల్ సిస్టమ్ ఉంది, లెట్ ఇట్ బి ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమే mkfs.xfs ఆ పర్టికులర్ పాత్ అనేది ఇచ్చేస్తాం. ఇస్తే ఆటోమేటిక్గా ఫైల్ సిస్టమ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది, కానీ డేటా అనేది లాస్ అవుతుంది. అంటే దాంట్లో మనం కొంచెం డేటా క్రియేట్ చేసాం కదా, అంటే దీనిలో ఉన్న డేటా ఉంటుంది కదా. ఫార్మాట్ చేంజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కిటెక్చరల్ చేంజెస్. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీది ఆండ్రాయిడ్ ఫోన్, ఓకే, ఒక యాపిల్ ఫోన్లో సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సాఫ్ట్వేర్లో మీరు ఇన్స్టాల్ చేశారు, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా కరెక్ట్ అయిపోతుందా? ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, డేటాకి మీరు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, రైట్? సో మనం యూజర్కి ఏం చెప్తాము, మార్చమంటే మారుస్తాం, వాట్ ఎవర్ ద యూ ఆర్ లుకింగ్ ఫర్ ద డేటా అనేది మీకు పర్టికులర్ ఫైల్ సిస్టమ్ XFS దానిలో కావాలంటే చేసిస్తాను, కానీ డేటాకి నేనేం చెప్పలేను అని చెప్పి ఈ రకంగా చేస్తాను. సో దిస్ ఈజ్ ద వన్ వే ఆఫ్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయగలమంటే, లెట్ వి మూవ్ ఆన్ టు ద రిక్వెస్ట్ ద న్యూ డిస్క్. న్యూ డిస్క్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను XFS ఇప్పుడు ప్రజెంట్ నాది ext4లో ఉంది కాబట్టి నేను టచ్ చేయకుండా డేటా లూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి కొత్త డిస్క్ రిక్వెస్ట్. సో లెట్ ఇట్ బి, నేను మళ్ళీ ఏం చేశాను, ఇంకొక 10 GB డిస్క్, నాకు 10 GB కావాలన్నాడు అనుకోండి యూజరు, ఓకే, జస్ట్ ఫర్ ద నంబర్ వైజ్ నేను 10 GB తీసుకోండి, 215 ఎందుకు అని, ఓకే. సో వాట్ ఎవర్ ద విష్, మనకు కావాలంటే 15 తీసుకోవచ్చు, ఏదన్నా కావచ్చు.
సో నేనేం చేశాను, అగైన్ ఐమ్ గోయింగ్ విత్ ద సేమ్ ఫార్మాట్. ఎల్ఎస్బిఎల్కి కొట్టాను, నాకు 10 GB డిస్క్ అనేది ఇక్కడ కనిపించలేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ ఫర్ కమాండ్, అంటే రిఫ్రెష్ చేయడానికి చూశాను. ఓకే, సో రిఫ్రెష్ చేసిన తర్వాత ఎల్ఎస్బిఎల్కి కొట్టాను, నాకు 10 GB డిస్క్ అనేది కనిపించింది. సో మీరు ఇక్కడ కావాలి అంటే ఎల్విఎం బేస్లోనా వెళ్ళొచ్చు, నాన్ ఎల్విఎం బేస్లోనా వెళ్ళొచ్చు. సో ఎల్విఎం బేస్ మనం నిన్నటి వరకు చేసాం కాబట్టి టుడే వి విల్ గో విత్ నాన్ ఎల్విఎం బేస్, అంటే MKFS డాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఏం చేస్తాము, పీవీ క్రియేట్ చేస్తాము. పీవీ క్రియేట్ /dev/sdb ఎస్ పీవీ క్రియేట్ చేశాను, పీవీ స్కాన్ అనేది చేశాను, అనేది డిస్ప్లే చేశాను. ఓకే, సో రైట్ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్, MKFS XFS ఫైల్ సిస్టమ్ క్రియేట్. సో XFS ఫైల్ సిస్టమ్ని నేను క్రియేట్ చేస్తున్నాను, SDB. ఓకే, సో ఇక్కడ మనము -F వాడమంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఏమన్నా డేటా ఉంటే ఆ డేటాని ఇక్కడ చూసారా, ఈ ఆప్షన్ ఎందుకు వచ్చింది ఇక్కడ, సెక్యూరిటీ లేదన్నా. యూజ్ ద -F ఫర్ ద ఫోర్స్ ఓవర్ రైట్. పొరపాటున దానిలో ఏదైనా డేటా ఉందంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది, మీరు కంపల్సరీగా -F వాడమండి అని చెప్తుంది. -F వాడినప్పుడు ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది, కానీ డిస్క్ అనేది ఇంటర్నల్గా ఫార్మాట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ mkdir/app/new అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, రెండు ఒకటే ఉండకూడదు కదా. mount/dev/sdb/app_new అనేది క్రియేట్ చేస్తాను. సో df-th/app యాప్ ఉందా, ఓకే, ls-ld/app దానిలో డేటా ఉందా లేదా, అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూసుకోవడానికి, లిస్ట్ అవుట్ చేయడానికి కూడా చేస్తారు. ls-l కొడితే దానిలో డేటా ఉందా లేదా అనేది ఈ రకంగా తెలుస్తుంది. సేమ్ థింగ్ df-th/app/new కొట్టాను, ls-app_new అనేది కొట్టాను, దీనిలో డేటా లేదు. అర్థమైందా, ls-l కొడితే దానిలో డేటా ఉంది, దీనిలో డేటా లేదు. ఓకే, సో నేనేం చేశాను, దానిలో ఉన్న డేటాని కాపీ చేయాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యాప్లోకి వెళ్ళాను, లిస్ట్ అవుట్ చేశాను, CP స్టార్ అంటే మొత్తం ఉన్న డేటాని, ఓకే, మీరు /app_newలోకి కాపీ చెయ్యి అని చెప్పాను. ఓకే, మీకు -r సో డేటా అనేది మూమెంట్ జరిగింది. సో ప్రజెంట్ LL కొడితే ఇక్కడ డేటా ఉంది. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు, యాప్లో ఉన్నారు. CP- డైరెక్టరీని మూవ్ చేస్తున్నాం కాబట్టి రికర్సివ్ R అనేది ఇస్తాం అన్నమాట. సో మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, ls-app_new దీనిలో కూడా డేటా ఉందా. సో ఓల్డ్ దానిలో కూడా డేటా ఉంది, రెండిట్లో కూడా డేటా ఉంది. కాపీ అనేది ఏం చేశారు, పాత దానిలో నుంచి కొత్త దానిలో కాపీ చేశారు. ఓకేనా, సో కాపీ చేయడం వల్ల ఏమవుతుంది, ఓల్డ్ డేటాను పోదు, కొత్త డేటా అనేది మళ్ళీ అక్కడ కాపీ అవుతుంది. సో రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ వరకు అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా. లేదు సార్. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేశాను, సో కాపీ చేశాను, ఇక్కడ అన్మౌంట్ చేయాలి. ఎందుకు చేస్తున్నాను, అన్మౌంట్/app. సో df-th/app. సో యాప్ పరంగా డిస్క్ అనేది లేదు, కానీ df-th new అని కొడుతుంటే వస్తుంది. సో జస్ట్ టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, దీన్ని అన్మౌంట్ చేస్తున్నాము. కానీ అన్మౌంట్ చేయడానికి ముందు మేక్ షూర్ ఎప్పుడైనా కూడా ఇది ఏ ఫైల్ సిస్టమ్కి మౌంట్ అయి ఉందో ఒకసారి ఈ రకంగా ఫస్ట్ df-th అనేది డిస్ప్లే చేసుకోండి. లేకపోతే మీరు మౌంట్ చేసినప్పుడు ఏం కావాలి, ఈ సోర్స్ పాత్ కావాలి కదా,
మళ్ళీ అప్పుడు కన్ఫ్యూజ్ అనేది అవుతారు. ఓకేనా? సో mv/app న్యూ అనేది /app కింద మార్చాలి. ఓకే, సో mount/dev/sdb/app. ఓకే, మౌంట్ అనేది ఏంటి? సో ls-ld, సో df అని కొడతాం, df-th/app అనేది చూసాం. ఓకే, ఫైల్ సిస్టమ్ అనేది ఉంది ls-l/app. సో డేటా ఉందా, ఎటువంటి లాస్ లేదు. ఇప్పుడు యూజర్ చెప్పిన ఏంటి XFS ఫైల్ సిస్టమ్, అది కూడా కంప్లీట్ అయిందా? సో యూ గాట్ అ పాయింట్, రైట్? అర్థమైందా ఎస్ సార్. సుశాంత్? ఎస్ సార్. ఎస్ అర్థమైంది కదా? సో అర్థమైంది. బెనిఫిట్ ఇక్కడ మనం డేటా లాస్ లేదు, అండ్ మీన్ వే మనం అనుకున్న ప్రాసెస్ కొంచెం లేట్ అయింది. అర్థమైందా? ఒక రౌండ్ వేలో వచ్చి మనం కంప్లీట్ చేసాము, కానీ మనకి ఎటువంటి ఇష్యూ కూడా జరగదు. సేఫర్ సార్. ఇది సేఫెస్ట్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ చెప్పినప్పుడు రెండో పద్ధతి వాడదాం. అంటే ఏంటి? తను ఫర్ ఎగ్జాంపుల్ ఇది XFSలో ఉంది, దీన్ని ext4 కింద కన్వర్ట్ చేసి నాకు అవసరం లేదు, నువ్వు చేయమన్నాడు. నేనేం చేస్తాను? mkfs.ext4 ఏది పర్టికులర్ డిస్క్. ఓకే, సో ఇక్కడ ఏమైంది? ఫైల్ సిస్టమ్ ఆల్రెడీ మౌంటే ఉంది కాబట్టి మనకి ఇష్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేయాలంటే ఫస్ట్ ఏంటి? అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ అనేది చేయాలి, df-th/app అన్మౌంట్ చేశాను. తర్వాత mkfs డాట్ సేమ్ కమాండ్ ext4 stp2. సో ఇక్కడ ఏమొచ్చింది? ఎర్రర్ ఏమొచ్చింది? ఆ పర్టికులర్ SDBDలో సమ్ డేటా ఉంది దట్ ఈస్ రిలేటెడ్ టు ద XFS ఫైల్ సిస్టమ్. నువ్వు కంపల్సరీగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఏదో నాకు తెలుసు, నాకు ప్రొసీడ్ అవ్వని చెప్పాను. సో ప్రొసీడ్ అవ్వమంటే అదేమైంది? ప్రొసీడ్ అయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని మౌంట్ చేశాను, df-th/app ls-l/app. డేటా ఉందా? యాప్లో సమ్ డేటా ఉండాలి, గుర్తుందా? పోయింది సార్. డేటా అనేది వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయి ఫోర్ ఫైల్స్ ఉండాలి. సో ఇక్కడ ఏమీ లేదు డేటా. అర్థమైపోయిందా? దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్. ఇది ఒక స్టెప్ లేట్ అవ్వచ్చు, కానీ మీ డేటాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? మీ డేటాకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓవర్ రైట్. మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? ఓవర్ రైట్ చేయకూడదు. ఓకే, సో మీరు ఏం చేయాలి? కంపల్సరీగా కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని, కొంతమంది క్లయింట్లకి ఇవి అర్థం కావు, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సేమ్ చేస్తే మీకు ఈ రకంగా ఇబ్బంది వస్తుంది. నేను కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి వాట్ ఎవర్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్, బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు కాపీ ద డేటా. ఇక్కడ మనకి ఎక్కువ టైం పట్టేది ఎక్కడ? డేటా కాపీ చేయడము ఫ్రమ్ ఓల్డ్ నుంచి న్యూకి, అంతే కదా? అదొక్కటే టైం పడుతుంది, మిగతా అదంతా కూడా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఈరోజు చెప్పిన సినారియో మీకు అర్థమైందా? దీనిలో 2 సినారియోస్, ఫైల్ సిస్టమ్ కన్వర్షన్స్, XFS నుంచి మీకు ఏ రకంగా కన్వర్ట్ చేయాలి, ext టు XFS, XFS టు ext, దట్ ఈస్ వన్ సినారియో. ఇంకోటి వచ్చి రా డిస్క్ మ్యాపింగ్ అనేది ఏ రకంగా చేస్తాము. ఇది హోప్ ఇట్స్ క్లియర్. ఎస్ సార్. సార్ ఇప్పుడు మనము లాస్ అయిన డేటాని రిట్రీవ్ చేయలేము. ఇప్పుడు దాని అంతే. ఇప్పుడు నేను అదే కదా క్లయింట్కి చెప్పింది, డేటా ఓకే, లాస్ అంటే అయిపోయింది. దానికి ఇప్పుడు నిన్న మనం చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది లాస్ అయిపోయింది. ఎవ్రీ ఎన్విరాన్మెంట్ విల్ బి హ్యావ్ ద సమ్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాకప్ ఉంటే బ్యాకప్ టీమ్ ఉందనుకోండి, బ్యాకప్ టీమ్ ఏం చేస్తుంది? ఆ డేటాని త్రూ నెట్ ద్వారా ఏదన్నా టూల్ ద్వారా కాపీ చేసుకుంది అనుకోండి. బ్యాకప్ ఉంటే వేసేసుకుంటాం. ఫస్ట్ పద్ధతులు ఏంటి? వితౌట్ బ్యాకప్ మనం సార్ట్అవుట్ చేసాము. అవునవును. ఈ పద్ధతిలో ఏంటి? మనము ఫస్ట్ లేయర్ కన్వర్షన్ చేసినప్పుడు
ఫస్ట్ ఆప్షన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, బ్యాకప్ టీం యొక్క అవసరమే లేదు, అవునవును. అవసరం లేకుండానే స్మూత్గా మనం కంప్లీట్ చేసాం. సెకండ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఏమైంది, డేటా ఓవర్ రేట్ అయిపోయింది, అన్నెసరిగా మీకు బ్యాకప్ టీం యొక్క అవసరం అనేది వచ్చింది. అంతేనా? సో ఎవ్రీ కంపెనీలో బ్యాకప్ ఉంటుంది, బట్ స్టిల్ బీయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ మనం చెప్పాలి కదా, వాడు నీకు తెలియదా, నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, నీకు తెలియదా అని చెప్పి మేము ఫోర్స్ అనేది చేస్తాం. సో దట్ ఈస్ ఎ రీజన్ యూ నీడ్ టు మేక్ షూర్ ఆఫ్ తనకి కన్వే చేయాలి. ఈ కన్వేయింగ్ అనేది ఎప్పుడు త్రూ మెయిల్ ద్వారా ఉండాలి. ఓకే సార్. సుమిత్ర గారు అర్థమైందా Yes, sir. కాన్సెప్ట్? అర్థమైంది సార్, ప్రాక్టీస్ చేయాలి అంతే. ఇక్కడ చెప్పినప్పుడు ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే నేను రోజు చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి. ఓకే, సో బట్ ఇట్స్ అ వెరీ క్లియర్. ఇవే మన రియల్ టైంలో మనకు వచ్చి ఇది L2 L3 వరకు. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి, అండ్ ఎస్టర్డేది ఇది కూడా. ఓకేనా?